హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇండియన్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి రోహిత్ శెట్టి ఒక మామూలుగా అందరూ సూపర్ హీరోల జోనర్లో మూవీస్ చేస్తుంటే కాప్స్ని ఒక సూపర్ హీరోలా చేస్తూ సింగం అని, సింబా అని, సూర్యవంశి అని ఇలా కొద్దిగా వెరైటీగా అన్నీ ఒక కాప్ యూనివర్స్గా క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. దాంట్లోనే వచ్చింది ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఇది మామూలుగా ఈ వెబ్ సిరీస్ వచ్చి ఏదో క్రాస్ ఓవర్ ఉంటుంది అని అందరినీ అనుకుంటున్నారు, కానీ కొద్దిగా ఆడ అంతా మోసపోయినట్టే. కానీ ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లో 4 గంటలే, అంటే ఒక సినిమా లెందీ సినిమాగా అనుకోవచ్చు. మరీ అంత ఎక్కువ ఇదేం లేదు. దీంట్లో నాకు ఒక చోట మటుకు బ్యాటిల్ హౌస్ మూవీ ఉంది కదా, జాన్ అబ్రహాంది రియల్ స్టోరీ ఇన్స్పైర్ అయింది. ఆ స్టోరీని రెఫరెన్స్గా తీసుకున్నట్టుంది. అలాగే దీంట్లో స్టోరీ లైన్కి వచ్చేసి ఒక తీవ్రవాది చిన్నప్పుడే జరిగిన కొన్ని తప్పుడు పనులు అతనికి తప్పుడు జరిగి ఉంటాయి. అతన్ని వాడుకొని అలాగే చెడు చేయాలనుకున్న ఒకడు అతను ఈ పిల్లాడిని వాడుకొని పెంచి ఏ విధంగా అయితే అందరి మీద ఏమంటారు విరక్తి పుట్టించి వాళ్ళందరినీ నాశనం చేయాలనే ఉద్దేశంతో వాడిని ఒక పెద్ద అణుబాంబు మాదిరి తయారు చేసి వదులుతాడు. వాడు అహ్మదాబాద్లో, ఢిల్లీలో, గుజరాత్లో ఇలా చాలా చోట్ల మారణాయుధాలు అంటే బ్లాస్టులు చేయడం కానీ, చాలా అది ఏమీ తెలియని వాళ్ళందరినీ చంపడం కానీ. ఎందుకంటే వాడు అక్కడ ఫిక్స్ అయిపోయింటాడు, నేను నమ్మిందే నాది, నేను మిగతా వాళ్ళంతా చెడ్డే అనుకొని వాడు ఒక్కడే రైట్ అనుకున్నట్టు. వానికి చెప్పే గురువు చెప్పిన మాటే వింటూ చాలా చోట్ల బ్లాస్ట్ చేయొచ్చు. చాలామంది ఇంకా కొన్ని వేల మందిని చంపుతూ వస్తూ ఉంటాడు. దాని సందర్భంలో 2 చోట సక్సెస్ అయిపోయి మూడో చోటకి ఒక చోట సక్సెస్ అయ్యి రెండో చోటుగా ప్లస్ వచ్చేసి వివేక్ ఓబెరాయ్, సిద్ధార్థ్ మల్హోత్రా వాళ్ళున్న ప్లేస్కి వస్తారు. వాళ్ళున్న ప్లేస్ నుంచి వచ్చిన పాటనే దాని తర్వాత ఏం చేశారు, అలా బ్లాస్టులు జరుగుతున్నాయని తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏమన్నా మార్చారా అవనేది మనకు సిద్ధార్థ్ బ్యాక్ స్టోరీ ఏంది, వివేక్ ఓబెరాయ్ బ్యాక్ స్టోరీ ఏంది, అసలు పర్టికులర్గా ఆ డేకే ఎంచుకోవడం ఎందుకు కారణం. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఫస్ట్ టైం పోలీసులు అయ్యారని చెప్పి, మామూలుగా పోలీసుల డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యిందని చెప్పేది పోలీస్ రీయూనియన్ డేనో ఏదో చెప్తారు ఫిబ్రవరి 19వ తేదీన. అది కొద్దిగా చేసిన తర్వాత ఏ విధంగా బ్లాస్టులన్నీ ఆపారు, లేదంటే బ్లాస్టుల్లో ఎవరైనా తనకు అనుకున్న వాళ్ళు కానీ లేకంటే తనకు అయిన వాళ్ళు కానీ ఎవరైనా పోయారా అనేది మనము వెబ్ సిరీస్లో చూడాలి. క్రాస్ ఓవర్ అయితే లేదు, ఇంక ఇప్పటికైతే లేదు, నెక్స్ట్కి ఏమైనా పెట్టారేమో తెలియదు. కానీ లాస్ట్లో క్లైమాక్స్లో మటుకు ఒక హైప్ క్రియేట్ చేశారు. ఎందుకంటే లాస్ట్ ఒక 2 ఎపిసోడ్స్లో లాస్ట్ 2 ఎపిసోడ్లో ఎంట్రీ ఇస్తాడు. లాస్ట్ ఎపిసోడ్లో మటుకు ఫుల్ ఎపిసోడ్ లెంతీగా ఉంటాడు. అదే షేరిత్ ఖెర్కెల్ ఆయన వచ్చేసి శిల్పా శెట్టి ఉన్నంత వరకు బాగానే ఉంది. ఆయన వాయిస్కే ఫ్యాన్. ఎందుకంటే షేరిత్ కిల్కర్ ఆయన వాయిస్ వచ్చేసి చాలా లెజెండ్. హనుమాన్లో కానీ, ప్రభాస్కి కానీ చాలా వాటిలలో ఆయన వాయిస్ బేసే బాగుంటుంది. ఇంకా వెబ్ సిరీస్ చూడడానికైతే పర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక వ్యక్తిని తీవ్రవాదిగా ఎలా మారుస్తాడు, వాని బ్రెయిన్ వాష్ ఎలా చేస్తాడు అనేది రోహిత్ శర్మ బాగానే చూపించాడు. కాకపోతే హీరోస్కి ఇంకొద్దిగా ఏమంటారు సూపర్గా చూపించినట్టే బాగుంది. అది కొద్దిగా మైనస్. చూద్దాం, నెక్స్ట్ సీజన్ బాగుంటుందేమో.